మళ్ళీ రైతులకు మాటిస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ వేసిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం రేవంత్. కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి త్వరలో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. కేవలం రైతు భరోసా మాత్రమే కాదు, సన్న వడ్లకు క్వింటాలకు 500 బోనస్ కొనసాగుతుందని, రాబోయే యాసంగిలోనూ ఇస్తామన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ 100% పూర్తయిందని, 1/2 ఎక్కడైనా మిగిలి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాళ్లకు కూడా మాఫీ చేస్తామని చెప్పారు. మారీచుల మాయ మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని కోరారు. 3 విడతలలో 17,869 కోట్ల రూపాయలు, 22,22,067 మంది రైతు కుటుంబాలకు మేము మాఫీ చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. నిన్న 30/11/2024 నాడు 2,747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. టోటల్గా 25,35,964 రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీ గ్యారంటీది. ఇచ్చిన మాట తప్పే అవకాశమే లేదని, 2 లక్షల రైతు రుణమాఫీ ఎలా పూర్తి చేశామో రైతు భరోసా కూడా అదే విధంగా అమలు చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు రేవంత్. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీని అమలు చేసి తీరుతామన్నారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుండటంతో అనేక ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మహబూబ్ నగర్ లో రైతు పండుగ సభను విజయవంతం చేసింది ప్రభుత్వం. నిన్నటి నుంచే ఈ విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి.